2000 సంవత్సరంలో మాకు తెలియకుండా కేసు వెనక్కి తీసుకున్నామని మోసం చేశారు. మా ఆయన్ని దయవుంచి వాళ్ళు మా యొక్క కుటుంబం జోలికి రాకుండా మా స్థలం యొక్క హద్దులు సర్వే చేయించి తగు న్యాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఇటు బి సీతారావు. వాడి గతంలో ఇచ్చారా స్టేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫ్ ప్రాపర్టీ? ఇది వచ్చింది ఇవాళ రిజిస్ట్రేషన్ వస్తుంది సార్. అదే వీళ్ళ ఆధార్ నెంబర్ ఎక్కడ ఒకసారి టైప్ చేసి చూడండి. 2435 0797 1012 ఓపెన్ చేయండి చూద్దాం. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? సార్, సీతారామమ్మ వాళ్ళ అబ్బాయిని సార్. నేను సీతారామమ్మ కొడుక వాళ్ళ అబ్బాయిని. మా అమ్మగారు వచ్చారు సార్, మాట్లాడతారంటే సార్. ఓకే, నమస్కారం అమ్మా. నేను జిల్లా కలెక్టర్ బాపట్ల మాట్లాడుతున్నాను. ఇది అదే ఈరోజు నాకు మీది పిటిషన్ వచ్చింది రేపల్లెలో, అది నేను తీసుకొచ్చాను. అలాగే నేను ఇక్కడ మనం ఆన్లైన్లో పీజీఆర్ఎస్ వెబ్సైట్లో చూస్తే సెప్టెంబర్లో పోయిన సంవత్సరం కూడా మీరు డిప్యూటీ సీఎం గారికి ఇచ్చారు. ఓకే, ఇది పరిష్కారం అయిందా ఏంటి? 9 సెంట్లు భూమి సమస్య పరిష్కారం అవ్వలేదు సార్. అవతల మాది అని చెప్పి ఇచ్చేస్తున్నారు సార్. ఓకే, సో మీరు మీ స్థానిక విఆర్ఓ గారితో మాట్లాడారా? ఏమంటున్నాడు ఆయన? సార్ అంటే మా అమ్మగారికి తెలియదు సార్ కొంచెం. అలాగే మీరు చెప్పండి, మీకు తెలిసి అవగాహన ఉందా? ఉంది సార్. విఆర్ఓ గారితో మాట్లాడాను సార్ నేను ఆల్రెడీ. విఆర్ఓ గారితో మాట్లాడి కొలతలకి ఇట్లా అర్జీ పెట్టారు కదా, రండి అని పిలిస్తే మేము ఒక 2 times వెళ్ళాం సార్. ఏం అర్జీ పెట్టారు మీరు కొలతలకి? ఇలా స్థలం వేరే వాళ్ళు మాది అని ఆక్యుపై చేసి ఇలా డాక్యుమెంట్స్ వేరే తీసుకొస్తున్నారండి. మీరు ఏమి అప్లికేషన్ పెట్టారంటున్నారు? అంటే అప్లై ఏం చేసామంటే మాకు సర్వే కొరకు దరఖాస్తు చేశాం సార్. అక్కడ ఎక్కడ దరఖాస్తు చేశారు? అది జనసేన ఆఫీస్ ఉంది కదా ఇక్కడ మంగళగిరి దగ్గర, జనవాణి అని గ్రీవెన్స్ లో పెట్టాము. మీరు సచివాలయంకి వెళ్ళి ఎఫ్లైన్ పిటిషన్ అని అప్లై చేశారా? సచివాలయంలో చేయలేదు సార్. ఓకే, సో తర్వాత ఈ విఆర్ఓ ఏమన్నారు? డిఆర్ఓ గారు ఏమన్నారంటే అది మీదే అని అందరు చెప్తున్నారమ్మా, కానీ అక్కడ వాళ్ళు ఏంటంటే ఊళ్ళో రైతులు కదా మనం మాట్లాడకపోతే అనేసి మాట్లాడారు సార్. ఓకే, కోర్టు కేసు ఉందా సార్? కోర్టు కేసు ఏంటంటే 2014 యాక్చువల్గా వేసాం సార్. వేస్తే 2019 మాకు తెలియకుండా లాయర్ కొద్దిగా వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకుని, అవతల పార్టీ వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని కేసు మనకి తెలియకుండా మనకి ఇంట్రెస్ట్ లేదన్నట్టు మనం విత్డ్రా చేసుకుంటున్నట్టు తీసుకున్నారు సార్. అసలు మనల్ని ఎవ్వరు కూడా కోర్టుకి ఎవరు పిలవలేదు సార్. అదే ఎవరు వేశారు కోర్టు కేసు, మీరా వాళ్ళ? మా నాయనమ్మ గారే సార్. సార్ మా నాయనమ్మ పేరు. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఏ కోర్టులో వేశారు? రేపల్లి కోర్టులో వేసాం సార్. ఇప్పుడు ఏం జరుగుతా ఉంది? అది 2019 మనకి ఇంట్రెస్ట్ లేదన్నట్టుగా కేసు విత్డ్రా తీసుకుంటున్నట్టు నాయనమ్మ చేత ఇప్పుడు మామూలుగా వాయిదా పడిందని పిలిచారు సార్ మనల్ని. మీరు మండల్ సర్వేయర్ ఎత్తో మాట్లాడారా? మండల్ సర్వేతో మనం మాట్లాడాం సార్. అది మాట్లాడితే ఏంటంటే ఏమన్నారంటే ఒకసారి ప్రీవియస్ పొలాలకు సంబంధించింది అయితే మేము వచ్చి చేస్తాము, ఎన్నో స్థలాలకు మాకు సంబంధం లేదు, మేము చేయకూడదు అనేసి చెప్పారు సార్. ఓకే, సో తర్వాత మీరు ఆర్డీఓ గారితో స్థాయికి ఎక్కడైనా ఫిర్యాదు చేశారా? అంటే ప్రైవేట్ గా ఉంటారు కదా సార్ వీళ్ళు, ప్రైవేట్ గా. ఆర్డీఓ దగ్గర ఏమైనా పిటిషన్ ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు సార్. ఓకే, సో తర్వాత మీరు వచ్చి నన్ను కలవడం అంతేనా ఈరోజు? ఓకే, సో మీరు ఇప్పుడు ఇది ఈ సర్వే గ్రామీణ పొలం కాదు, ఇది హౌస్ సైట్. ఇది అవును సార్, పొలానికి ఆనుకొని ఉంటుంది సార్. ఎగ్జాక్ట్ గా కార్నర్ది పొలానికి ఆనుకొని మన స్థలం ఉంటుంది సార్. ఓకే, పిటిషనర్ మన నిజాంపట్నం మండలం పల్లపట్ల గ్రామం నుంచి ఒక పిటిషనర్ ఉన్నారు, డిస్ట్రిక్ట్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ ఆఫీసర్. మీరు కూడా లైన్లో ఉన్నారు, వినపడుతుందా? ఇప్పుడు మీరు ఈ హౌస్ సైట్ అంటే గ్రామ కంఠంలో హౌస్ సైట్ 9 cents ఉంటే దాన్ని కూడా ఎఫ్లైన్ పిటిషన్ అప్లై చేసుకుని మీరు సర్వే రిపోర్ట్ ఇస్తారా? ఓకే, సో ఇప్పుడు బెత్తపూడి సీతారామమ్మ గారు, మీరు మీ భూమిని కొలత వేయమని మీ సచివాలయం దగ్గర వెళ్ళి ఎఫ్లైన్ పిటిషన్ ఏమంటారు ఒకసారి చెప్పండి. దాన్ని కట్టి మీరు అక్నాలెడ్జ్మెంట్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి.
రుసుము కట్టి అప్లికేషన్ చేస్తే వాళ్ళు మీకు రసీదు ఈరోజు పీజీఆర్ఎస్ రసీదు ఇచ్చారు కదా అట్లా ఇస్తారు. ఓకే సార్. అది వాట్సాప్ చేయండి, అది మీకు పంపిస్తాము. సర్వే డిస్ట్రిక్ట్ సర్వే ల్యాండ్ వాళ్ళకి పంపించండి. మీరు సర్వే చేసి నాకు ఆ సర్వే రిపోర్ట్ నాకు మీరు పర్సనల్గా బ్రీఫ్ చేస్తారు డిస్ట్రిక్ట్ సర్వే ల్యాండ్ రికార్డ్ ఆఫీసర్. ఇస్ దట్ క్లియర్? ఓకే, దీంతో మీ సమస్య పరిష్కారం అవుతుందండి. ఓకే అండి. ఓకే సార్. రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్.